హాయ్ అండి, అందరికీ నమస్కారము. మేము నిన్న జనవరి 1కి సిఎంఆర్ ఐనాక్స్కి వచ్చాము. మా పాప గేమింగ్ జోన్కి తీసుకెళ్ళు అంటుంటే తీసుకొచ్చామండి. ఎంట్రీ ఇదన్నమాట. మెన్స్కు ఒక పక్క చెకింగ్ ఉంటుంది, ఉమెన్స్కి ఒక పక్క చెకింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి న్యూ ఇయర్ కదా బాబోయ్, జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. చూడండి లోపల డెకరేషను న్యూ ఇయర్కి చేసినట్టున్నారు. క్రిస్మస్ ట్రీ వచ్చి చూడండి, క్రిస్మస్ ట్రీ చూడండి. లోపల లైటింగ్ మాత్రం అదిరిపోతుంది. జనాలు మాత్రం బాబా చాలా ఎక్కువ ఉన్నారు. మామూలు టైంలో చాలా ఖాళీగానే ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది ఖాళీ అంటే. చూడండి క్రిస్మస్ ట్రీ, ఇక్కడ మాత్రం జనాలు ఫోటోలకి ఎగబడుతున్నారు అనుకోండి. అగో చూడు మధ్యలో అడ్డు వస్తారు. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చేసాం. ఇంకో పిజ్జా హట్, ఒక ట్రెండ్స్ అండి. పక్కనే కేఎఫ్సి కూడా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ ట్రెండ్స్, పిజ్జా హట్, కేఎఫ్సి, పక్కన బర్గర్ ఉంటుంది, పక్కన మూవీది ఉంటుంది టికెట్స్కి. ఇంకా ఇక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి మా అమ్మాయి ఎలా చూస్తుందో, నేను ఇంకా రావట్లేదు ఏంటని. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా ఫ్యాషన్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లాత్స్కి సంబంధించినవి కూడా ఉంటుంది. చూడండి సలాసర్ ఫ్యాషన్స్ అట, బాగానే ఉంటాయి, కాకపోతే రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఇది కొత్తగా పెట్టారు ఇక్కడ, హౌస్ ఆఫ్ యాడ్స్ అట. ట్రై చేయండి, నేను ట్రై చేయలేదు. చూడండి ఇదిగో రంగీలా, ఇవి ఇక్కడ లేడీస్ కుర్తాస్ అవి ఎట్టి ఉంటాయి. మేము మెయిన్ పాప కోసం కదా వచ్చామని మేము గేమింగ్ జోన్కి వస్తాము. ఇంకా సెకండ్ ఫ్లోర్ ఏం చూడక. చూడండి గేమింగ్ జోన్, ఇక్కడ వాటర్ గేమ్ ఉంటుంది. వాటర్ గేమ్ ఖాళీగా ఉంది, ఎవరు వెళ్ళట్లేదు. చూడండి ఇక్కడ క్రౌడ్ అస్సలు ఖాళీ లేదు. అదిగోండి జురాసిక్ పార్క్ అస్సలు క్రౌడ్ మాత్రం అస్సలు కదలడానికి లేకుండా ఉంది. ఇదిగో పిల్లలకి రెయిన్బో బాల్స్ అవి పడతాయి మీద, వాళ్ళు వేరే వేసుకోవడమే. ట్రాన్స్ఫార్మ్స్, బ్యాడ్మింటన్ గేమ్స్ అన్నీ ఉంటాయండి. పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి. అది కొట్టుకుంటాడు చూడండి, కాల్ గేమ్ ఆడేస్తున్నాడు. ఇవి పెద్దవాళ్ళకి, ఇది చిన్న పిల్లలకి ఎంత ఇది బైక్. ఖాళీ ఉన్నప్పుడు బాగా ఫ్రీగా ఉంటుందండి. ఇక అక్కడ కూడా స్కిప్ చేసి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మా పాప ఏరియా గేమింగ్ జోను. ఇక్కడైతే మరి చెప్పక్కర్లేదు కదా, ఇంకా క్రౌడ్ ఉంటుంది అసలు. చూడండి పులి చూడండి అలా చూస్తుందేరా, ఖాళీ కూర్చున్నావా, నన్ను ఎవరు తీయలేటని అన్నట్టు చూస్తుంది. చూడండి క్రౌడ్ చూడండి. అది కూడా క్యాష్ కౌంటరు. ఇక్కడైతే చెప్పక్కర్లేదు కదా, క్రౌడ్ మాత్రం వేసుకుంది. ఏదోలాగా పాపని మొత్తానికి కష్టపడి తనకిష్టమైన ఈ బాల్స్లోకి కొంచెం చాలా టైం పట్టిందండి. నేను పక్క కూర్చునిపోయినా, ఇంకా మా వారు ఇంకా అక్కడ లైన్లో నించుని పాపని ఇలా తీసుకొచ్చారు. అదిగో చూడండి ఆడుకుంటుంది ఆ వైట్. చూడండి జంపింగ్, ఇదే ఎప్పటికీ ఇక్కడ ఈ బాల్స్ అంటే ఊరికే తినేస్తుంది. ఏముంటుందో తెలియదు కానీ ఇందులోని అసలు ఈ బాల్స్ గేమే చాలా ఆడుకుంటుంది. ఇదే తన ఫేవరెట్. మిగతాది ఇంకేమి చూడదు. ఈ బాల్స్లో వచ్చి నెక్స్ట్ ఈ పక్క నుంచి ఇలా స్లైడ్ వస్తుంది. చూపిస్తానండి ఫ్రీగా ఉన్నప్పుడు, అంతే ఇదంతా బాగా చూపిస్తాను. జనవరి న్యూ ఇయర్ కదా, క్రౌడ్ మాత్రం వరుసగా ఉంది. అసలు ఫ్రీ టైంలో అయితే పిల్లలు చాలా ఫ్రీగా ఆడుకోవచ్చు. చూడండి నార్మల్ డేస్లో ఎలా ఉందో, ఎంత ఫ్రీగా ఉందో చూడండి. గేమింగ్ ఆడుకుంది చూడండి. అప్పుడు పెద్దవాళ్ళు ఆడుకునే దగ్గర కూడా ఆడేస్తానని బైక్ గేము థర్డ్ ఫ్లోర్లోని. ఇక మేము ఇంకా క్రౌడ్ అది చాలా ఎక్కువ ఉందని ఇంకా కిందకి వస్తాము. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. చాక్లెట్స్ అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు బాగా చూపిస్తానులేండి. ఇక ఇక్కడ ఈ చాక్లెట్ కేక్ తినేసి కిందగా బర్గర్ ఉంటే బర్గరు తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి ఇంకా బాగా చేయడానికి వీడియోస్. థ్యాంక్ యూ అండి. ఓకే బాయ్.